పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. పెద్దపేటలోని రామాలయ దర్శనానికి బయలుదేరిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడి యత్నం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతుంది. శాంతంగా సాగాల్సిన పర్యటన ఒక్కసారిగా ఘర్షణలకు వేదికైంది. కొందరు వ్యక్తులు మార్గమధ్యంలోనే అడ్డుకొని ఆగ్రహావేశంతో దాడికి దిగడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. ఇదే సమయంలో రంగంలోకి దిగిన కూటమి నేతలు పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ప్రయత్నించగా ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. మేకులు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో అక్కడ పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈ హింసాత్మక ఘటనలో పలువురు గాయపడగా వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆకివీడు ప్రాంతం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమేనా లేక రాజకీయ ఉద్రిక్తతలకు సంకేతమా అనేది తెలియాల్సి ఉంది.